విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ 1200 రోజులు జయప్రదం చేయడం జరిగింది. ఈ పోరాటం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థలో కొనసాగించాలని, ఉక్కు నిర్వాసులందరికీ ఉపాధి కల్పించాలని, ఈ స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించాలనేసి ఈ యొక్క పోరాటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల 1200 రోజుల నుంచి పోరాటం అనేది కొనసాగుతుంది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థలో కొనసాగించేస్తానని చెప్పే వరకు ఈ పోరాటం కొనసాగుతుందనేసి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులకి సుమారుగా 4 నెలల నుంచి పేమెంట్లు చెల్లించట్లేదు. కాంట్రాక్ట్ లేబర్ మీద పనిభారం పెరుగుతుంది, ఎంప్లాయీ సంఖ్య తగ్గుతుంది. కానీ కాంట్రాక్ట్ లేబర్కి ఇచ్చిన 12,000 జీతం నెలకి ఈరోజు సమాన టయానికి ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ కార్మికులకి 4 నెలల నుంచి జీతాలు లేక చాలా అవసరపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యము కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకొని ఆ జీతాలు చెల్లించాలనేసి ఈ సమ్మముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికుడికి స్కిల్ కార్మికుడికి అనేది ఈఎస్ఐ సౌకర్యం లేక సౌకర్యంలో స్కిల్ కార్మికుడు ఏదైనా ప్రమాదం గురవుతే ఆయనకు వైద్యం అందించే పరిస్థితి లేదు. ప్రతిసారి యాజమాన్యాన్ని ముందు ధర్నా చేసి కార్యక్రమం చేస్తే తప్ప స్కిల్ కార్మికుడికి అనేది వైద్యము సౌకర్యం అనేది కల్పించే పరిస్థితి లేకపోతుంది. మళ్ళీ ఇప్పుడు సిమ్ స్కిల్ అనేది ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా స్కిల్ కార్మికుడికి లాగే సిమ్ స్కిల్ కార్మికుడికి కూడా ఈఎస్ఐ లేకుండా జరుగుతుంది. ఇప్పటికీ యాజమాన్యము ఇన్సూరెన్స్ లేని వేళ కార్మికులకి స్కిల్ కార్మికుడికి సిమ్ స్కిల్ కార్మికుడికి మంచి వైద్యం అందించి ఒక హాస్పిటల్ కట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకారంగా మాకు వైద్యం అందించాలనేసి ఈ సమ్మముఖంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క పోరాటం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థ కొనసాగే వరకు కొనసాగుతుంది అనేది దాని పూర్తి మద్దతు పర్మనెంట్ ఎంప్లాయీస్తో కాంట్రాక్ట్ లేబర్ సంఘం కూడా ముందుండి పోరాడతాం అనేసి సిఐటిగా తెలియజేస్తున్నాం.